వేటన్ న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి రిటైర్ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కన్నాల బస్తీకి చెందిన పలువురు మహిళలు మాట్లాడుతూ తమ భర్తలు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారని, సింగరేణికి తమ రక్తం ధార పోశారని అన్నారు. మా భర్తలు అందరి ఇళ్లలో సింగరేణికి వెలుగులు పంచారని, ఇప్పుడు మా సింగరేణి రిటైర్ కార్మిక కుటుంబాలకు సింగరేణి కరెంట్ కట్ చేయడంలో సరికాదన్నారు. ఇళ్లలోని చీకటితో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కరెంటు విషయంలో బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి మాకు మళ్లీ సింగరేణి కరెంటే ఇప్పించాలని కోరారు. లేని ఎడల బస్తీలన్నింటినీ కలుపుకుని ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సరే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇట్లా చేస్తాంది. మరి ఇప్పుడు తెలంగాణ ఆయన వచ్చినప్పుడు ఎందుకు తీయలేదు, మరి ఇప్పుడు ఎందుకు తీస్తారు? మరి ఈయన ఎదుకోవారో ఆయన ఎవరో, ఆయన మన లీడరు, ఆయనను గెలిపించుకోవాలి. మంచిగా మనకు అన్ని చేస్తాడు, ఈ ఊళ్ళు ఉంటాడు, మనకు అన్ని చేస్తాడు అంటాను. మరి ఇంత కార్మికులది తీస్తా అంటే ఆయనకు ఏర్పడతలేదా? మరి ఆయనను సాయం చేయనని అనిపిస్తలేదా? ఆయనకు అనిపిస్తలేదా? అరే నా బిడ్డలాగా, అరే వాళ్ళు నా బిడ్డలాగా నన్ను గెలిపించారు. ఎక్కడో పడిపోయిన కాంగ్రెస్, ఏన్నో పడిపోయిన కాంగ్రెస్ ను లేపినాం, దాన్ని చేసినాం. అరే నన్ను నమ్ముకొని వేసిండ్రు. మరి కార్మికుల బిడ్డలు నీకు ఏం చేయాలి నేను? మరి ఆయనకి కొద్దిగా ఆయనకు అర్థమైతే ఏసీలో ఉన్నాడు, వీళ్ళు గంగలో ఓని ఎక్కుంటాడా? మా బతికేంది, మేము ఎట్లా బతకాలి? ఇవాళ మా మొగోడన్న పని చేసి బొక్కలు ఇరిగి పచ్చమాదం వచ్చి పన్నాడు. మరి ఆయన కరెంట్ అంతా ఊపిరి కాకుండా సావనియా, వాయిలదామని ఇళ్ళదామనియా? మాకు దయచేసి మాకు కరెంట్ ఇవ్వాలి. మాకు ఎటు చేసి సీఎం అయినా, పెద్దోళ్ళు కంపెనీ అయినా వచ్చి మనకు చేయాలి అంతే.